హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా కజిన్స్ ఉన్నారని చెప్పిన కదా, ఇంకా మేము చేసిన రచ్చ అంతా చూపిస్తా చూడండి. మర్యాదగా క్రికెట్ ఆడుతా అన్నాము. నేనే అక్కడ సీతాఫలాలు ఉన్నాయి, వాటిని ఏమన్నా చేద్దాం పదండి అని ఇక్కడ పిలుచుకొని వచ్చిన. ఇక్కడికి వచ్చి చూస్తే పెద్దది కనిపించింది ఒకటి, అది పండింటుంది అనుకున్నాము, కానీ అది గట్టిగా ఉన్నింది. తీసినాము చూడండి, ఎంత దాన్ని పెంట పెంట చేసినామో మొత్తం. దాన్ని ఒక 2 days వదిలేసింటే మంచిగా తినిండే వాళ్ళం కదా మేము. ఎట్లనో అది మా ఇక్కడ ఉండే కోతుల చూపుల్లో పడలేదు ఎందుకో. అది తీసుకొచ్చి దాన్ని పొయ్యిలో మొత్తం మంట పెట్టి దాంట్లో వేసేసి మంచిగా కొన్ని వీడియోస్లో చూసిన కాల్చుకొని తినేది, అట్లా మంచిగా కాల్చుకొని తిన్నాము అనుకొని మంట పెట్టినాము. పెడితే చూడండి లాస్ట్కి ఏమవుతుందో. ఇక్కడ మాకు అది మంట వేసేలోపే ఒక అర్ధగంట పట్టింది అది వేసేకి. ఎట్లా అంటే దానికంటే ముందే మన దూల పనులు ఎట్లన్నో తెలుసు కదా, అది బాగా పగలన్నీ వస్తాయి వాటర్ వేసి అనేసి వాటర్ అన్నీ వేసినాము ఆ పొయ్యిలో. ఇంకెట్లా కాలుతుంది చెప్పండి. ఫైనల్లీ ఒక అర్ధగంట టైం వేస్ట్ చేసి దానిపైన మంట పెట్టినాము. దానిలో సీతాఫలం వేస్తుంటే అదేమో పక్కకు పడిపోతుంది అట్లా అన్నమాట. మంట పెట్టినాక కూడా మనకు దూల పనులే గైస్. అప్పుడు కూడా ఒకసారి మధ్యలో ఆరిపోయింది అది మంట, ఏందో చేసి మేమంతా. ఇంకా ఇది ఇక్కడ పెట్టినాము చూడండి ఎట్లా చేస్తున్నామో. ఒక్క చెయ్యి కాదు, ముగ్గురం ఇంకా గెలకడమే దాన్ని వేసి. ఇంకా ఎట్లా అంటే అట్లా అందరూ ఇట్లా కాల్చుకొని తిన్నట్టే మేము చేద్దాం అనుకుంటే అది ఇంకొకటిలా అయింది. చూడండి మీరే లాస్ట్కి ఏమవుతుందో. ఆడుతున్న బ్యాట్ని పక్కన పెట్టి మరీ ఇదేదో అంత ఉపయోగమైన పని మాదిరి కూర్చున్నాము అదే పనిగా ముగ్గురము. ఎప్పుడన్నా చికెన్ కాల్చేటప్పుడు అన్నా కూడా ఇంతలా ఎదురు చూస్తూ ఉండము మేము. చూడండి అది బొగ్గు అయిపోయింది. అది సీతాఫలం గ్రీన్ కలర్ కాస్త పోయి గ్రీన్ కలర్గా బ్లాక్ కలర్గా మారింది గైస్. చూడండి ఏందో అన్నీ ఇలాంటి పనులు చేస్తుంటాము. కాల్చినాం కదా, అది అట్టర్ ఫ్లాప్ అయింది. దాన్ని పక్కన వేసేసి ఇంకా మా పని మేము చూసుకోవచ్చు కదా. కాదు అట్లా ఎట్లా మనం ఆ పొయ్యిలో ఏమో నీళ్ళు వేసేసినాము. మళ్ళీ ఏమనుకున్నాము, దాంట్లో నీళ్ళల్లో దాన్ని బాయిల్ చేద్దాం, సీతాఫలాన్ని వాటర్లో వేసి బాయిల్ చేద్దామని ప్లాన్ వచ్చింది. చూడండి దాంట్లో వేసేసినాం దాన్ని. అయితే పొయ్యిలో మంట ఎట్లా వస్తుంది చెప్పండి నీళ్ళు పోసేస్తే. మళ్ళీ పెట్టి మళ్ళీ అర్ధగంట దాని వెనకాల పొగలో కూర్చొని దగ్గుకుంటా ఏందో అంత అవసరం ఏమో కదా మాకు. ఇట్లంతా చేస్తుంటాము. మర్యాదగా ఉండం గాయస్ మేము. మళ్ళీ రియలైజ్ అవుతాము. మీరు ఇంతేనా? సరేలేండి గాయస్, ఇలాంటి ఇంకా దూల వీడియోలు, ఫన్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.